హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. ఇవాళ డిష్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను చిట్టి ముత్యాలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. చిట్టి ముత్యాలు రైస్ అండ్ స్వీట్ కార్న్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ క్యారెట్, బీన్స్ అండ్ ఆనియన్స్ అండ్ డ్రై మసాలాలు ఫ్యూ అండ్ గ్రీన్ చిల్లీ 4 to 5, కర్రీ లీవ్స్, పొటాటో. మనకు కావాలంటే గ్రీన్ పీ అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వెజీస్ కావాలి అంటే. సో అసలు ఏంటి డిష్, ఏంటి ప్రాసెస్ చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక నేను ఆయిల్ని వేసుకున్నాను. సో ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులో మనం స్పైసెస్ వేసుకుందాం. సో స్పైసెస్ అంటే కామన్గా తెలుస్తుంది కదా అందరికీ, డ్రై స్పైసెస్. సో ఏమేమి వేస్తారో, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా. సో ఒకసారి ఫ్రై చేసుకొని మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బీన్స్ని యాడ్ చేసుకుందాం. బీన్స్ని యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ క్యారెట్. సో 1 by 1 మనం అన్నీ యాడ్ చేసుకుందాం. క్యారెట్ యాడ్ చేసుకున్నాక కర్రీ లీవ్స్, ఎందుకంటే కర్రీ లీవ్స్ ఫస్టే వేసేస్తే సో ఆయిల్ కూడా ఎక్కువనే ఉంది కదా, అందుకని చెప్పి మొత్తం అంతా ఆయిల్ ఇలా బ్లాస్ట్ అయినట్టు అవుతుంది కదా అని చెప్పి నేను నెక్స్ట్ వేసాను. ఫస్ట్ ఓన్లీ స్పైసెస్ వేసాను. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. నెక్స్ట్ పొటాటో కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా. సో చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసాం కదా. సో ఇప్పుడు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా. ఇప్పుడు అన్నీ చాలా మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 2 to 3 minutes మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకొని, అలా హై ఫ్లేమ్లోనే 2 minutes కుక్ చేసుకుందాం. 2 to 3 minutes. నెక్స్ట్ స్వీట్ కార్న్, ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అందుకని చెప్పి నేను ఫస్ట్ యాడ్ చేయలేదు. అన్ని వెజ్జీస్ అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి అవి కుక్ చేసుకున్నాక లాస్ట్లో స్వీట్ కార్న్ యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ 1 spoon యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మిక్స్ అంతా చేసుకొని నెక్స్ట్ మనం ఇందులో చిట్టి ముత్యాల రైస్ని వేసుకుందాం. సో నేను ఫస్టే క్లీన్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను 40 minutes. సో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం మంచిగా. సో మొత్తం మంచిగా అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా ఒక 3 to 4 minutes కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్నాక నేను 2 to 3 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. సో గీ యాడ్ చేసుకున్నాక ఒక 2 minutes కుక్ చేసుకుందాం మొత్తం అంతా మిక్స్ చేసుకొని. నెక్స్ట్ మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1:2, అది అయితే కామనే కదా. సో మనకి చిట్టి ముత్యాలు రైస్ నేను 2 glasses తీసుకున్నాను. సో 4 glasses ఆఫ్ వాటర్. సో వాటర్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, సాల్ట్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఓకే, ఆరెల్స్ కొంచెం ఏమైనా తక్కువ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను లిడ్ని క్లోజ్ చేసుకుంటున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఒక 1 whistle రాణిస్తాను. నార్మల్గా చేసుకుంటే ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం 1 whistle వచ్చాక 5 minutes అయ్యాక కొంచెం కూల్ అయ్యాక రిమూవ్ చేద్దాం. సో విజిల్ వచ్చేసింది. సో టైమ్ అప్. ఇప్పుడు రిమూవ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా, ఇక్కడ వాటర్ ఎక్కువ తక్కువ అది ఏమీ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిలుగా ఆడుతూ. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. చిట్టి ముత్యాల మసాలా ఉప్మా రెడీ టు సర్వ్. సో మనం రైస్గానే కాదు, బిర్యానీస్గా కాదు, ఇలా ఉప్మా కింద చేసుకున్న ఈ రైస్తో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. అండ్ హెల్తీ కూడా, ఎందుకంటే అన్ని వెజ్జీస్ ఉన్నాయి అండ్ మసాలా కూడా ఎక్కువ ఉండవు, డ్రై. సో దాంతో చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.